ఒక స్త్రీ మెట్రో ట్రైన్లో ప్రయాణం చేస్తూ కూర్చొని ఒక పుస్తకం చదువుతూ ఉంటుంది. ఆమె పక్కనే ఉన్న తన చిన్న కొడుకు కూడా కూర్చొని పుస్తకం చదువుతూ ఉంటాడు. ఇదంతా అదే ట్రైన్లో ప్రయాణిస్తున్న ఒక డాక్టర్ గమనిస్తాడు. ఈ రోజుల్లో చిన్నపిల్లలు ఎక్కువగా ఫోన్లో బిజీగా ఉంటారు, కానీ ఈ అబ్బాయి ఏంది కూర్చొని పుస్తకం చదువుతాడు అని చెప్పి ఆ డాక్టర్కి ఆశ్చర్యం కలుగుతుంది. ఆ డాక్టరు ఆతృత తట్టుకోలేక ఆ మహిళ దగ్గరికి వెళ్ళి, అమ్మ మీరు మీ అబ్బాయికి మొబైల్ ఫోన్ ఇవ్వకుండా పుస్తకం ఎందుకు ఇచ్చారు? ఈ రోజుల్లో పిల్లలు మొబైల్ ఫోన్ లేకుండా ఎలా ఉండగలరని ఆ స్త్రీతో అడుగుతాడు. ఆ మహిళ నవ్వుతూ ఇలా సమాధానం ఇస్తుంది, డాక్టర్ గారు మీరు చెప్పేది కరెక్టే, ఈ రోజుల్లో పిల్లలు పెద్దవాళ్ళ మాటలు ఎక్కడంటున్నారో వినరు కదా, కానీ మనం ఏదైతే చేస్తామో చూసి అదే చేస్తారు. మనం పుస్తకాలు చదివితే పిల్లలు కూడా పుస్తకాలు చదువుతారు, మనం మొబైల్లో బిజీగా ఉంటే పిల్లలు కూడా మొబైల్లోనే బిజీగా ఉంటారు, పిల్లలు తల్లిదండ్రులు చూసి నేర్చుకుంటారు అని ఆ మహిళ అంటుంది. ఆ మాటలు వినగానే డాక్టర్కి నోట్లో మాటలు లేవు. ఈ రోజుల్లో పిల్లలు చెప్తే వినరు, కానీ తల్లిదండ్రులు ఏదైతే చేస్తారో చూసి మాత్రం నేర్చుకుంటారు. పిల్లలు బాగుండాలంటే ముందు మన ప్రవర్తన మన పద్ధతులు మార్చుకోవాలి, అది చూసి పిల్లలు నేర్చుకుంటారు. చెప్పింది కరెక్టా కదా? కామెంట్ చేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి.